హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ రేషన్ కార్డు వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రేషన్ కార్డులు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం, అమెరికా జోక్యం, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే సరుకు రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఈ క్రమంలో విదేశాల నుంచి ఆహార పదార్థాల దిగుమతి నిలిచిపోవటం వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆహార కొరత లేదని, రేషన్ సరుకుల పంపిణీకి కూడా కొరత లేదని స్పష్టం చేసింది. రేషన్ కార్డులు ఉన్నవారు బియ్యం, పప్పులు, గోధుమలు, పంచదార, నూనె వంటివి పొందేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో నిత్యావసరాల సరుకుల కొరత ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో సరుకుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాల నిల్వ ఉందని, అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నా ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహంతో ముందుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశంలో ఆహార భద్రతకు నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం దేశంలో గోధుమలు, బియ్యం తగినంత అందుబాటులో ఉన్నాయని, రేషన్ కార్డుదారులకు వీటిని అందించేందుకు ఎలాంటి కొరత లేదని పేర్కొంది. ఇక రేషన్ సరుకులు నిరంతరం అందుబాటులో ఉంటాయని, వాటికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టం చేసింది. పప్పులు, వంట నూనెలు, గోధుమలు, పంచదార వంటి వస్తువులు కొరత లేదని తెలిపింది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 28 లక్షల టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇక పప్పు ధాన్యాలు, వేరుశెనగపై దిగుమతి సుంకాన్ని సవరించడం ద్వారా ఎలాంటి సమస్య ఉండటం లేదు. ఇక దేశంలో అవసరాలకు మించి షుగరు నిల్వలు ఉన్నాయి. గత 3 ఏళ్లుగా వీటి ధరలు 3% వద్ద స్థిరంగా ఉన్నాయి. తక్కువ ధరకే వినియోగదారులకు చక్కెర అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక దేశంలో వంట నూనెల నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయి. బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియా నుంచి సరఫరా అవుతున్నాయి. దేశంలో నూనెల ధరలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అవసరమైతే మార్కెట్లలో జోక్యం చేసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు గోధుమల సేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.